తెలంగాణలో కీలక పదవులు భర్తీ కాబోతా ఉన్నాయంటే అవుననే సమాధానం బలంగా వినపడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2.5 సంవత్సరాలు కాబోతా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కొన్ని కీలకమైన పదవులు అసెంబ్లీ విప్ లాంటి పదవులు ఇంకా పెండింగ్‌లో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వాటిని భర్తీ చేసే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొన్న ఢిల్లీకి వెళ్లి పెద్దలను కూడా కలిసి ఈ అంశం మీద కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడి నుండి కూడా కొంత ఫీడ్‌బ్యాక్ తీసుకొని కీలక నేతల పేర్లైతే సీఎం రేవంత్ రెడ్డి సజెషన్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకే ఇస్తారు అన్నట్టుగా ఇప్పుడైతే చర్చలైతే జరుగుతా ఉంది. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ సంబంధించిన పదవులు, ఇటు ప్రభుత్వ విప్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా క్లియర్‌గా ఎవరి పేరు, ఏ సమీకరణాలు, ఏ విధంగా తీసుకోవాలి, ఏ కుల సమీకరణాలు తీసుకోవాలనే కోణంలో అనేక విధాలుగా సమీకరణ చేసిన తర్వాతనే ఫైనల్ లిస్ట్ తయారైనట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌నైతే ఇచ్చే అవకాశాలైతే కనబడతా ఉంది. తన పేరు గతంలోనే ఖరారైన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ అసెంబ్లీ సెషన్‌కి తనే డిప్యూటీ స్పీకర్‌గా ఉండే అవకాశాలైతే కనబడతా ఉంది. ఒకవేళ అంటే ఇప్పటికే కొన్ని సమీకరణల ద్వారా తన పేరైతే ఖరారు చేయడం అయితే జరిగింది. కానీ రెడ్డి వర్గంలో గూడా కొంతవరకైతే మంత్రి పదవి రాలేదని గూడా ఆశిస్తా ఉన్న వాళ్ళు గూడా చాలా మందైతే ఉన్నారు. మరి ఇంకా మంత్రి పదవులు గూడా 2 పెండింగ్‌లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానికోసం గూడా ఇక్కడ మంత్రి పదవి గురించి గూడా కీలక నేతలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి రాని వాళ్ళకి గూడా డిప్యూటీ స్పీకర్ ఇచ్చేసి మళ్ళీ రామచంద్ర నాయక్ లాంటి వాళ్ళకి ఇంకో వేరే పదవులు ఇయ్యాలన్న ఆలోచనలో గూడా ఉన్నట్టు గూడా తెలుస్తా ఉంది. కానీ ఇది జరిగే విధంగా అయితే కనబడతలేదు. అటు డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్ర నాయక్‌కి ఇచ్చే అవకాశాలైతే కనబడతా ఉంది. ఇంకా మనం మంత్రుల విషయాల్లో అయితే మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ గావచ్చు, ఇటు రంగారెడ్డి గావచ్చు. ఈ 2 జిల్లాలో తప్ప మిగతా జిల్లాలో ప్రతి జిల్లాలో గూడా మంత్రులైతే ఉండడం అయితే జరిగింది. ఈ 2 జిల్లాలకెళ్ళి మంత్రివర్గ విస్తీర్ణం వాళ్ళకి ఎవరికి కూడా చోటు దక్కని పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మంత్రి స్థానం కోసము అటు నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు రంగారెడ్డి నుండి గూడా మనం చూస్తే మల్రెడ్డి రంగారెడ్డి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రెడ్డి వర్గం నుండి ఇప్పటికే నలుగురు మంత్రులున్నారు గాబట్టి మళ్ళీ గూడా ఇచ్చే అవకాశాలు లేదు కాబట్టి మరి వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేసి మరి ఏదైతే రామచంద్ర నాయక్‌కి ఏదన్నా కీలక పదవి మంత్రి సంబంధించిన పదవులు ఇద్దామన్న ఆలోచనలో గూడా ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనబడతా ఉంది. కానీ ఇటు మల్రెడ్డి రంగారెడ్డికి గూడా కొంత కీలకమైన పదవులు ఇచ్చే అవకాశాలైతే కనబడతా ఉంది. మరి వీళ్ళిద్దరికి అంటే రామచంద్ర నాయక్ కన్నా, మల్రెడ్డి రంగారెడ్డి కన్నా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. దాదాపుగా రామచంద్ర నాయక్ పేరే ఖరారైనట్టయితే తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక అసెంబ్లీ విప్ పదవులు కూడా మనం చూస్తున్నట్లయితే అట్లూరి లక్ష్మణ్ తను విప్‌గా ఉండేది ప్రభుత్వ సంబంధించిన కార్యాలయాన్ని కూడా అనే చూసుకుంటూ ఉండేది. కానీ ఆయనకి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ విప్ అక్కడ వేకెన్సీగా ఏర్పడిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు రామచంద్ర నాయక్ కూడా విప్‌గా ఉండేది. తనకు కూడా ఇప్పుడు కీలక పదవి ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి ఆ స్థానము మరి అదేవిధంగా ఇప్పటికీ విప్‌గా కొనసాగుతున్న బి లైలే కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు. వీళ్ళిద్దరి నుండి కూడా ఒక చీఫ్ విప్‌ని తీసే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. మిగిలి ఉన్న స్థానాలకి ఒక మహిళా విప్‌ను కూడా నియమించాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మరి అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వీళ్ళ పేర్లిట్లోకెళ్ళి ఒకరిని తీసుకునే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. వీళ్ళకి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇటు చర్చ అయితే జరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా కీలకమైన విప్‌లకు సంబంధించి కూడా కొంతమంది పేర్లైతే వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరికైతే మంత్రివర్గంలో స్థానం దక్కలేదో వాళ్ళకి కీలక పదవులు ఇచ్చేసి వాళ్ళని సంతృప్తి చేద్దామనే ఆలోచనలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానిపైనే సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇటు టీపీసీసీ అధ్యక్షులున్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. మీనాక్షి నటరాజన్ ఇప్పటికే కేంద్ర అధిష్టానం కూడా ఒక నివేదిక కోరినట్టు కూడా కనబడతా ఉంది. ఆ నివేదిక మరియు సీఎం రేవంత్ రెడ్డి సజెషన్ చేసిన పేర్లు 2 కూడా ఒకే విధంగా ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి ఇదే నివేదిక ప్రకారం ఒకవేళ పదవులు ఇచ్చేది ఉంటే మరి డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్ర నాయక్, ప్రభుత్వ విప్‌గా మరి ఇటు పర్ణిక రెడ్డి అన్న, యశస్విని రెడ్డి అన్న ఉండే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు బీర్లాయిలకి, ఆది శ్రీనివాస్‌కి కీలకంగా పదవులు గూడా ఉండే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఖాళీగా ఉన్న అసెంబ్లీ విప్‌లు గావచ్చు, చీఫ్ విప్‌లు గావచ్చు, వాటికి సంబంధించిన భర్తీ అయితే చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు గూడా కనబడతా ఉంది. ఈ అసెంబ్లీ సెషన్ ఏదైతే మార్చిలో 16వ తారీఖు అసెంబ్లీ సెషన్ బడ్జెట్‌కి సంబంధించిన సమావేశాలు ఉంటాయో, ఆ సమావేశాలలోనే వీటికి సంబంధించిన భర్తీ చేసిన తర్వాతనే మరి సమావేశంలో పాల్గొనాలన్నట్టు గూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తున్నట్టు గూడా కనబడుతుంది. ఆ మేరకు ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ నెలల్లోనే కొత్త పదవులను చేపట్టే అవకాశాలైతే సీనియర్ నేతలకి మరియు కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళకి గూడా దక్కే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి.